రంజాన్ యొక్క పవిత్రమైన మాసంలో ఎన్ని ఉపవాసాలైతే మీరు విడిచిపెట్టారో రంజాన్ నెల గడిచిన తర్వాత దాని యొక్క లెక్కలను పూర్తి చేసుకోండి. పురుషులైనా మహిళలైనా. ఉదాహరణ కోసం మీరు 5 ఉపవాసాలను విడిచిపెట్టారు. రంజాన్ నెల గడిచిన తర్వాత మీరు 5 ఉపవాసాలు ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే రంజాన్ యొక్క ఉపవాసాలు అల్లా మనపైన ఫర్జ్ చేశాడు, కంపల్సరీ. మనం వీటిని విడిచిపెట్టినట్లయితే నరకానికి గురవుతాం. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అను వారు ఒకరోజు కబ్రిస్తాన్ వైపు నుండి వెళ్తా ఉన్నారు. ఒక సమాధి లోపల అజాబ్ అవుతా ఉంది, నరక శిక్షలు అవుతా ఉన్నాయి. అల్లాహ్ హజరత్ అలీ వారికి అటువంటి శక్తిని ప్రసాదించాడు. ఆయన తెలుసుకోగలరు సమాధి లోపల ఒకడు నరకంలో ఉన్నాడా లేదా స్వర్గంలో ఉన్నాడా, ఆయన స్వయంగా తెలుసుకోగలరు. సోదరులారా, హజరత్ అలీ వారు అతడితో ప్రశ్నిస్తున్నారు, నీవో విశ్వాసినా? అతడు సమాధానం చెప్పాడు, ఓ అలీ గారు, నేను ఒక విశ్వాసిని. అయితే నువ్వు నీ తల్లిదండ్రుల్ని హింసించేవాడివా, బాధ పెట్టేవాడివా, లేదా దొంగతనం చేసేవాడివా, లేదంటే జూదం ఆడేవాడివా, లేదంటే నీవు ఇరుగు పరుగులో ఉన్న వాడిని బాధ పెట్టేవాడివా, లేదా నువ్వు నమాజ్ని విడిచిపెట్టేవాడివా? సోదరులారా, అతడు సమాధానం చెబుతున్నాడు, ఓ హజరత్ అలీ వారు, ఈ పనులు నేనేమీ చేయలేదు. తల్లిదండ్రులను బాగా చూసుకున్నాను. నేను రోజుకి 5 పూట్ల నమాజ్ కూడా చేస్తాను. నేను అల్హమ్దులిల్లా విశ్వాసిని. సోదరులారా, హజరత్ అలీ వారు ప్రశ్నిస్తున్నారు, ఇవన్నీ చేసినప్పటికీ నువ్వు నరకంలో ఎందుకు ఉన్నావని అంటే అతడు సమాధానం చెబుతున్నాడు, ఓ హజరత్ అలీ వారు, నేను నా జీవితంలో రంజాన్ యొక్క పవిత్రమైన మాసంలో ఒక ఉపవాసాన్ని విడిచిపెట్టాను. సెహరీ యొక్క సమయంలో నేను లెగవలేకపోయాను, అందుచేత ఆ రోజు నేను ఉపవాసం లేను. దాని యొక్క శిక్షలు అల్లాహ్ నాకు ఇస్తున్నాడు. సోదరులారా, దీని ద్వారా మనకేం అర్థమవుతుంది? ఈ సంఘటన ద్వారా హజరత్ అలీ వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులకి ఒక సందేశాన్ని తెలియజేయదలుచుకున్నారు. అదేమిటంటే రంజాన్ యొక్క పవిత్రమైన మాసంలో ఒక్క ఉపవాసాన్ని విడిచిపెట్టిన వేళ నరకంలో నరక శిక్షలు ఉంటాయి, తీవ్రమైన శిక్షలు ఉంటాయి. అందుచేత ఆ శిక్షలని విముక్తి పొంది అల్లాహ్తో దగ్గర అవ్వడానికి ఉపవాసాలు ఉండండి. ఎన్ని ఉపవాసాలైతే మీరు విడిచిపెట్టారో దాని తర్వాత మీరు లెక్కలను పూర్తి చేసుకోండి. మొత్తం 30 ఉపవాసాలు లేదా 29 ఉపవాసాలు వచ్చేటట్టుగా లెక్కను పూర్తి చేసుకోండి. అల్హమ్దులిల్లా, అల్లాహ్తో దగ్గర అవుతారు. సోదరులారా, ఉపవాసంలో అల్లాహ్ ఎంతో కారుణ్యాన్ని పెట్టాడు. మన జీవనోపాధి యొక్క సమృద్ధి ఇందులో దాగి ఉంది. ఉపవాసాన్ని ఎప్పటికీ విడిచిపెట్టవద్దు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉపవాసం ఒకవేళ విడిచిపెట్టినట్లయితే దాని యొక్క లెక్కలను మీరు పూర్తి చేయించండి.